ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములు సాగెదా, నిరసించక సాగిదా, రోజు ముందు బైక్ యాక్సిడెంట్లో పడిపోయిన ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ లేదు. ఆ వ్యక్తి కోసం ప్రార్థించిన ఆ వ్యక్తి ఒక ప్రార్థన విని ఆ వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 సారి పెళ్లి జరగడానికి ఆ మ్యాచ్ చూసి ఆ పెళ్లి జరగలేదు. 4 సారి ఆ పెళ్లి ఏదైనా విధానంగా అది మారిపోయింది. ఆ వ్యక్తికి దేవుడు 1 మంత్లో అక్టోబర్ నెలలో పెళ్లి జరగడానికి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మీరు ప్రార్థన చేయండి. స్వస్థత కాదు, స్వస్థత కాదు, ఇది అంటే దేవుని యొక్క అడయాళమే. ఈ రోజు మీరు పాప సంకీర్తన చేయి. ఈ మధ్యాహ్నం తర్వాత మీరు పాప సంకీర్తన చేసి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి విధానంగా ఈ సమయంలో మీరు అద్భుతం చూస్తారు. హల్లెలూయా. 2 చేతులు పూర్తిగా పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి అంటే ప్లాస్టర్ పెట్టిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక నాన్న ఇక్కడ కూర్చున్నాను, ఈ ప్రేయర్కు ముందు ఇక్కడ వచ్చారు. ఆయనకి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి స్తుతించుదాం. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, ఒక టీచర్గా దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రమోషన్ ఇచ్చి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. వాళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ 22 సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నా అంటే రోజు ఏదో ఒక గొడవ, ఆ కుటుంబంలో దేవుడు వచ్చి తల్లి మరియమ్మ ఒక మధ్యవర్తి ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 32 వయసులున్న ఒక స్త్రీకి దేవుడు యూట్రస్ సంబంధమైన అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాం, ఆరాధిద్దాం. 2 చేతుల ప్రియులారా, చేతులు జోడించి మీకు ఏదైనా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. మీకు దేని గురించి ప్రార్థన చేయాలి అంటే ఇదొక అడయాళం. మీరు ఎక్కువ విశ్వాసముతో జీవించడానికి దేవుడు బోధించిన అడయాళం. హై బీపీతో నడవడానికి చాలా ఇబ్బందులు ఉన్నా అంటే కాలిలో నొప్పి ఉన్న ఒక వ్యక్తికి దేవుడు ఈ సమయంలో స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా. చాతపడి సేవ చేసిన ఒక ఇద్దరు వాళ్ళ అది ఆపేయాలి. లేదంటే ఆ కుటుంబములు ఏ సంపత్తు లేకుండా మీరు చేసిన ఈ చాతపడి వలన కుటుంబములు అనారోగ్యం ఖర్చు చాలా అవుతుంది. ఆ కుటుంబం దేవాది దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. 2 చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించుదాం. నేను దేవునికి ఆజ్ఞ పాటించలేకపోతున్నారా? దేవునికి ఆజ్ఞ పాటించాలి. మొట్టమొదటి ఆజ్ఞ ప్రకారం నేను యేసుప్రభు కాకుండా వేరే ఒక దేవుని ఆరాధించారా?
కుటుంబములో చాతపడి ఏదైనా కోపరు ఏదైనా వస్తువులు తాయితలు వేసుకున్నారా? ముస్లిమ్స్ వాళ్ళ నుంచి ఏదైనా తాయితలు వేసుకున్నారా? అలాగే వ్యక్తిని దేవుడు విడుదలిస్తున్న సమయం ఉదర సంబంధమైన రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి, అంటే 6 సంవత్సరాల నుంచి ఏదొక ఉదరములో నొప్పి, భోజనం చేయకుండా అంటే ఎక్కువ భోజనం చేయకుండా డైజెషన్ ప్రాబ్లం ఉన్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవెను తీరుగా. ఈ పోయిన వారం మలేరియాలో బాధపడుతున్న వ్యక్తి, మలేరియా అది క్లియర్ అయింది, అంటే శరీరంలో నొప్పి ఉంది, నడవడానికి కొద్దిగా పెయిన్ ఉంది. అలాగే ఉన్న ఇద్దరికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే బయట దేశంలో ఉద్యోగం చేసిన ఒక అబ్బాయి కోసం ప్రార్థించిన ఒక అమ్మాయి యొక్క ప్రార్థన దేవుడు విని ఆ అబ్బాయికి మంచి మ్యాచ్, పెళ్లి జరగడానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాం. 2 చేతులు పూర్తిగా పైకిలేవి అందరూ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా స్వరముతో చప్పటితో కలిసి స్తుతించి పాడి ఆరాధిద్దాం. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవెను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవెను తీరుగా. హల్లే హల్లెలూయా, కలిసి పాడదాం. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా అనారోగ్యం ఉన్నవాడు కుడిచే పగిలేద్దాం. శరీరంలో ఉన్న అనారోగ్యం, రోగాలు కుడిచే పగిలిపి మరి ఒక చేతులు మీ గుండె పైన పెట్టి ప్రార్థించుదాం. ప్రియులారా, పాప సంకీర్తనం చేయకుండా ప్రార్థించిన సమయం మీరు ఎప్పుడైనా అయోగ్యముగా బలి అర్పించారా? దివ్య ప్రసాదం స్వీకరించారా? ఎప్పటి నుంచి ఈ అనారోగ్యముతో మీరు బాధపడుతున్న సంవత్సరాలు ఉన్నాయి, అంటే ఏజ్డ్ ఇష్యూస్ ఉన్నాయి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, మీ టెన్షన్స్, మీ యాంగ్జైటీస్ కుడిచే పగిలేపి ప్రార్థించుదాం. ఐ డెలివర్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ హీల్ యూ in the name of the Father and of the Son, with the authority of Jesus Christ, with the power of my priestly ordination, with the presence of the Eucharistic Jesus, with the presence of the Mother Mary, Saint Michael the Archangel, Saint Benedict, Saint Anthony, I deliver you, whoever you may be, unclean spirits, all satanic powers, all evil doers, all infernal invaders, from your family, from your ancestry. I transplant you to the tribe of Judah, the offspring of Judah,
దేవవరప్రసాద్ కుడిచే పగిలేపి అనారోగ్యం ఉన్నవాడు మాత్రం కుడిచే పగిలేపి ప్రార్థించుదాం. తల్లి మరియమ్మక మధ్యవర్తి ద్వారా స్వస్థత దయచేయమని ప్రార్థిద్దాం. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదన ఆగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. చప్పటితో కలిసి స్తుతించి పాడి ప్రార్థిద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. రైట్ చేతులు పైకి లేపడానికి చాలా బాధలు ఉన్న 6 నెలల నుంచి ఇక్కడ షోల్డర్లో నొప్పి ఉన్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. అంటే కొంచెం 2 సంవత్సరం ముందు ఇక్కడ రైట్ షోల్డర్లో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. వాళ్ళ వయసు 52. చేతులు చప్పట్లు కలిసి స్తుతించి ప్రార్థిద్దాం. మీ సన్నిధిలో మోకరించి మీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. స్వరమెత్తి పాడదాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. కన్నీలో అప్పుడప్పుడు ఏదో నీవు వచ్చి బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు అంటే ఆయన స్పెక్స్ యూజ్ చేస్తున్నాను, ఆయనకి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. హల్లెలూయా. మీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. మీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. ఈ 2 వారం ముందు ఉద్యోగములు ఏదో ఒక బాధలున్న ఆ ఉద్యోగం వదిలేయాలా, కంటిన్యూ చేయాలా ఆలోచిస్తున్న ఒక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదం. చేస్తున్న ఉద్యోగం కంటిన్యూ చేయడానికి దేవుడు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. హల్లెలూయా. చప్పటితో కలిసి స్తుతించి అందరూ గట్టిగా స్వరముతో మోకరించి మీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. అందరూ గట్టి హల్లెలూయా. హల్లెలూయా. చప్పటితో పైకి లేపి హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పటితో పైకి లేపి హల్లెలూయా. 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 మీ సన్నిధిలో మోకరించి చేతులు జోడించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా, నీవేను తిరుగా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన
స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. ప్రియులారా, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ బ్రేక్ టైంలో మీరెవరి దగ్గర మాట్లాడకూడదు. మీరు గట్టిగా ప్రార్థన చేస్తే ఇక్కడ మీకు కనపడుతున్న అద్భుతం దేవుడు చేస్తారు. ఎవరికైనా పాప సంకీర్తన చేయాలంటే చేయవచ్చు. మీ కుటుంబం కోసం, మీ ప్రార్థన వినవాళ్ళ కోసం అంటే డివైన్ మెర్సీలో 24 గంటల ఆరాధన జరుగుతుంది. మీరు మీ పేరు ఏం అవసరం లేదు, ఒక పేపర్ మీద మీ ఉద్దేశాలు రాసి ఇక్కడ సమర్పించి మనం అది తీసుకువెళ్ళి ఈ బ్రేక్ టైంలో మీరు పేపర్ ఏదైనా కలెక్ట్ చేసి రాసి సమర్పించాలి. ఇప్పుడు మీకు టీ బన్ అరేంజ్ చేసిన సమయం. బయట మీరు మాట్లాడకూడదు. నిశ్శబ్దముగా తల్లి మరియమ్మ కాద జపమాల దేవర ప్రసాదం ఒక 10, 20, 30 దేవర ప్రసాదం చెప్పి ఈరోజు అంటే ఈ బ్రేక్ తర్వాత తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మీరు ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. ఈ దేవాలయంలో దేవుడు మీకు కనపడుతున్న అద్భుతం చేస్తున్న సమయం. గట్టిగా ప్రార్థన చేయాలి. నిశ్శబ్దముగా టీ బ్రేక్ తీసుకున్నాం. బయట ఎవరు మాట్లాడకూడదు, లోపల ఉన్న వాళ్ళందరూ మాట్లాడకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చేతులు జోడించి ప్రియులారా, ఈ సమయంలో తైలాభిషేక ఆరాధనలు, విడుదల అభిషేక ఆరాధనలు పాల్గొన్నప్పుడు ప్రియులారా, మీ కుటుంబం ఆశీర్వదించిన సమయం. దేవుని యొక్క సాన్నిధ్యముతో దేవ నడిపించమని విశ్వాసముతో ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదం చేత నందిన మరియమ్మ వందనము ఎల్లవారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదనమాన మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదనమాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ సమయం చదువుతున్న పిల్లలందరూ ముందుకు రండి. 10th వరకు చదువుతున్న పిల్లలందరూ ముందుకు రండి. చదువుతున్న పిల్లలందరూ ముందుకు రండి. అందులో పూర్తిగా పైకి లేపి పుత్రవరము దేవుని యొక్క వరమే. పిల్లలు మోకరించదాం. దేవుని యొక్క అభిషేక దేవ నడిపించమని విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదము చేత అందరి మరియమ్మ వందనం ఎల్లవారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదనమారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదనమాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. చిలకరించు యేసయ్య నీదు రక్తమో, కాపాడుము యేసయ్య, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్య నీదు రక్తము, చెటికి వెళ్ళినా మాకు విజయమే, చెటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
యవనస్తులు ముందుకు రండి. యూత్ వాళ్ళు, లేదంటే వాళ్ళకి పెళ్ళి ఎప్పుడు జరిగింది అడగాలి. యూత్ వాళ్ళు ముందుకు రండి. యవనస్తులు అందరూ ముందుకు రండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ కమ్. యూత్ వాళ్ళందరూ అందరూ, లేదంటే పక్కన ఉన్నవాడు వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగింది అడగాలి. పెళ్ళి జరగకుండా ఉన్నవాడు అందరూ ముందుకు రండి. బాయ్స్, యూత్ వాళ్ళు ఎవరు లేదు. యూత్ వాళ్ళందరూ ముందుకు రండి. వాళ్ళకి అనుగ్రహం వద్దని అనుకున్నాం. ప్రార్థించుదాం. రెండు చేతుల పైకి లేపి విశ్వాసంతో ప్రార్థించుదాం. మీ స్టడీస్, మీ ఉద్యోగం, మీకు ఫ్యూచర్లో మీ పెళ్ళి జరగడానికి దేవాది దేవుని సన్నిధిలో ప్రత్యేకం ప్రార్థించుదాం. దేవవరపు సాధము చేద అందరి మరియమ్మ వందరము ఎల్లవారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదనం ఆరమీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదనం ఆగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పాడి ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవ, అభిషేక దేవ నడిపించమని పరిశుద్ధాత్మ యొక్క పాటు పాడి ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. దయచేసి మిగిలిన అందరూ ముందుకు రండి. రెండు లైన్లుగా వచ్చి ప్రార్థించిన సమయం, మీ కుటుంబం, మీ జీవితం ఆశీర్వదించిన సమయం. ప్రియులారా, మీ తిరిగే ఈ రెండు సైడ్లు మీరు వెళ్ళాలి. మీరు వచ్చిన స్థలములు మీరు రెండు లైన్లుగా నిలబడాలి. 3 లైన్ కాదు, 2 లైన్లు నిలబడాలి. ప్రార్థించుదాం. ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ దివస ప్రసాదం ఆరాధనలో ప్రార్థించిన సమయం. ప్రార్థిద్దాం. మీ కుటుంబం, మీ జీవితం సమర్పించి ఆరాధిద్దాం. పాడి పరిశుద్ధాత్మ యొక్క మాపై దిగిరావయ్యా, శక్తిని యొసగుమయ్యా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో
పరిశుద్ధతనీయమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నా పొసగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి అంతిమ దినమున మాపై ఆత్మను అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగిరావయ్యా శక్తిని ఒసగుమయ్యా యేసయ్యా మాపై దిగిరావయ్యా శక్తిని ఒసగుమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా ప్రతి ఒక్కరు కలిసి పాడదాం పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నా పొసగుమా
దయచేసి అందరూ లేచి నిలబడి ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేయండి. మీ రెండు చేతులు మీ ముందుకు చాపి అందరూ కలిసి చెప్పండి, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా ఆరాధన, యేసు ఆరాధన, తండ్రి దేవ ఆరాధన, తండ్రి దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. దేవాది దేవుని సన్నిధిలో సమర్పించి ఆరాధిద్దాం, పాడి ప్రార్థిద్దాం. పరలోక తండ్రి ఆరాధన. యేసుదేవా ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి దర్శన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యముతో ఆరాధిద్దాం, పాడి ఆరాధిద్దాం. పరలోక తండ్రి ఆరాధన, కలిసి పాడదాం. యేసుదేవా ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. ప్రతి ఒక్కటి పైన శిరస్సు మీద ఆశీర్వదించిన తైలముతో ఆశీర్వదించిన సమయం, మీ కుటుంబం, మీ జీవితం ఈ దివ్య ప్రసాద దగ్గర సమర్పించి విశ్వాసముతో రెండు చేతుల పూర్తిగా పైకి లేపి అందరూ కలిసి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పటితో కలిసి ఆరాధిద్దాం, చప్పటితో కొట్టి ఆరాధిద్దాం. గట్టిగా స్వరమతో చప్పటితో కలిసి పరలోక తండ్రి ఆరాధన కలిసి పాడదాం. యేసుదేవా ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. స్వరమతో పాడదాం. పరలోక తండ్రి ఆరాధన యేసుదేవా ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. 40 లక్షల లోనతో బాధపడుతున్న వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చేతిలో బాధపడుతున్న అంటే నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. కుటుంబంలో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి కోసం ప్రార్థించిన ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. యూట్రస్ సంబంధమైనటువంటి రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. నడ్డు నొప్పితో 6 సంవత్సరాల నుంచి అంటే బెల్ట్ వేసుకున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. రైట్ చేతిలో బాధపడుతున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు.
ఒక యవన యొక్క అంటే యూత్ ఒక బాయ్కి 23వ వయసులో ఒక వ్యక్తికి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ఉద్యోగముల బాధపడుతున్న ఒక పాపకి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. సమస్యలు, చాలా సమస్య వలన కుటుంబములో సమాధానం లేదు, సంతోషం లేదు. అలాగే ఉన్న 6 కుటుంబములు దేవుడు సంతోషం ఇచ్చారు. చాలా నెల తర్వాత ఈరోజు పాప సంకీర్తన చేసుకున్న ఒక వ్యక్తికి దేవుడు స్వస్థత ఇస్తున్నారు. కలిసి పాడి ఆరాధిద్దాం. పాడుదాం, ఆరాధిద్దాం. దేవ ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, ప్రియ దేవ ఆరాధన, 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 స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించి ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో దేవుని యొక్క సాన్నిధ్యముతో ప్రార్థించుదాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారము నిచ్చేదిరే, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. కళ్ళలు మూసుకుందాం, చేతులు చూడిద్దాం, శిరస్సు వంచి ఈ యొక్క ప్రార్థనలో మన యొక్క జీవితాలను సమర్పించి, ప్రభువా ఈ ఆశీర్వాదం స్వీకరించే సమయం మా యొక్క జీవితాలను ప్రభువా అనుగ్రహించమని, ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. విడుదల అభిషేకము మాకు దయచేయమని ప్రార్థిద్దాం. ప్రత్యేకముగా మన యొక్క ప్రార్థన విన్నపాలన్నింటినీ కూడా ప్రభుని సన్నిధిలోనికి సమర్పించి కళ్ళ మూసుకొని, అందరూ కళ్ళలు పూర్తిగా మూసుకొని చేతులు చూడించి ప్రార్థిద్దాం. అనురాగముతో మమ్ము కాపాడు ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పట్ల జ్ఞాపక చిహ్నమును మా అసగు చిత్తగించిదిరే. మీ దివ్య శరీర రక్తములు, వరము, పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము జీవించుడను యుగమగు జీవించు పాలన చేయు ఎలిన వారా
మాకు అనుగ్రహించండి. ఆమేన్. కలిసి ప్రార్థిద్దాం. శిరస్సు వంచి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరిద్దాం. అందరూ శిరస్సు వంచి అలనాడు యాకోబు ప్రార్థించే విధముగా, ఓ దేవా, నీ యొక్క అనుగ్రహం పొందకుండా నీ సన్నదిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఈ యొక్క చివరి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించే సమయం. ప్రార్థిద్దాం. దేవా, మీ అనుగ్రహముతో మమ్మల్ని నింపమని. శిరస్సు వంచి, ప్రభువా, ఇదిగో నేను మేమందరము కూడా ఆరాధిస్తున్నాము. మీకే ఆరాధనా, మీకే నా స్తుతి ప్రార్థన, మీకే నా ఆరాధనా, మీకే నా స్తుతి ప్రార్థన, మీకే నా ఆరాధనా, మీకే నా స్తుతి ప్రార్థన, మీకే నా ఆరాధనా, మీకే నా స్తుతి ప్రార్థన, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. పరిశుద్ధ పరమమా దివ్య సంప్రసాదమా ఎల్లప్పుడూ మీకే ఆరాధన. పరిశుద్ధ పరమమా దివ్య సంప్రసాదమా ఎల్లప్పుడూ మీకే ఆరాధన. పరిశుద్ధ పరమమా దివ్య సంప్రసాదమా ఎల్లప్పుడూ మీకే ఆరాధన. చేరి నీ సన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చిందే నీ దివ్య బలిలో, వరములు చిందే నీ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. దయచేసి అందరూ లేచి నిలబడదాం.
సోదరి సోదరులారా, బయట ఇంకా 2 గురువులు పాపసంతరం ఇస్తున్నారు. నడు పూజ వరకు పాపసంతరం ఇవ్వబడుతుంది. వీలైనంత వరకు ఇంకా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి వెంటనే వెళ్ళి చేసుకోమని మనవి చేస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేతులు జోడించి కన్నుమూసుకొని ప్రార్థిద్దాం. ఈ పూజాబలి యోగ్యముగా అర్పించడానికి దేవా కృపావరము దయచేయమని విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఈరోజు ఉదయం నుంచి సమయం వరకు ఈ దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సన్నిధిలో ప్రార్థించుదాం. పూర్ణ హృదయముతో దేవా నా ఉద్దేశాలు ఆశీర్వదించమని, చేసిన పాపాలకు క్షమాపణ అడుగుదాం. యోగి రీతిగా ఈ పూజా బలిలో పాల్గొందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా అపరాధినై అంధుడనై అపవాదితో అనుజీవునై, అపరాధినై అంధుడనై అపవాదినై సంచరించిది చీకటిలో, వంచన చేసిది నెందరినో, వంచన చేసిది దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమును చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. Gloria, 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 Gloria.
సర్వశక్తి గలవు సర్వేశ్వర, సకల దర్శనములు నీవు మా హృదయములు నా నామముల ప్రేమతో నిమ్మం. తద్వారా నీ మాట గుంద్రమైన నిత్యమైన కలిగించి మాలించి బావుని పోషించి ఉందము. మా రక్షణ భాగ్యము ద్వారా నీవు పోషించిన ముందున దానిని నిరీక్షింపము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగంలో జీవించు పాలించు మా ప్రభువైన మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగించరాదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇజ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురని మీరు బ్రతుకుదురు. మీ పూర్వులు దేవుడైన ప్రభు మీ కొసకిన నేలను స్వాధీనము చేసుకుందరు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటిని అనుసరించలేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గురించి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభు హక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. నిందారహితముగా నిందారహితుడిగా జీవించువాడు ధర్మమును పాటించువాడు హృదయపూర్వకంగా సత్యమును పలుకువాడు. అందరూ ప్రభు నీతిమంతులు మీ ప్రసన్నములో జీవించెదరు. ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవింతురు. నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనివాడు, అప్పించి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొననివాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టి వానికి హాని జరగదు. అందరూ ప్రభు నీతిమంతులు నీ సన్నిధిలో జీవింతురు. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు, 21వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 27వ వచనము. పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు, 21వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 27వ వచనము. సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు
మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమునైన మతమేదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణ, ప్రభువే నాకు ఆశ్రయము. ప్రశాంతంగా ఉండువో మనసా, ప్రభువే నాకు ఆశ్రయము. ప్రశాంతంగా ఉండువో మనసా, అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా, 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 ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకాగా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనములు 34 నుండి 38 వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనములు 34 నుండి 38 వరకు. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది గదా. గోత్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి సాధ్యమైనది ఏదియను లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. లేచి నిలబడి ప్రార్థిద్దాం. నీ విశ్వసించున్నాను, అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. వంశు ఫిలాతనధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియులారా, మీరు తెచ్చిన కానుకలు మీ చేతిలో పట్టుకొని ఈ అర్పణ ప్రార్థన సమయంలో ప్రార్థిద్దాం. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండను. మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, మీ శరీరంలో రోగాలు సమర్పించి ప్రార్థిద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వాక్యం. కుడి చేయి పగిలేపి ఈ అర్పణ ప్రార్థన సమయంలో మీరు తెచ్చిన కానుకలు ఈ బలిపీఠములో సమర్పించినప్పుడు మీ ఆర్థిక సమస్య మీద దేవుని యొక్క కారుణ్యముతో దేవ నడిపించమని విశ్వాసముతో పాడి ప్రార్థిద్దాం. ప్రార్థన వినవాడా, ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. చేతులు జోడించి మీ వంట చేసిన స్థలం, మీ ఉద్యోగం, మీ కుటుంబం సమర్పించి ప్రార్థిద్దాం. మీ బెడ్రూమ్, మీ జీవితం, మీ ఇల్లు దేవాది దేవుని సన్నిధిలో సమర్పించుదాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 2వ వాక్యమును మనం చదువుదాం. ప్రతి ఇల్లుకి ఒక నిర్మాత ఉంది. దేవుడే ఆ నిర్మాత. ప్రతి ఇల్లుకి ఒక నిర్మాత ఉంది. ఆ ప్రతి ఇల్లు నిర్మించాలంటే దేవునికి సాన్నిధ్యముతో ఇల్లు నిర్మించాలి. కుటుంబం ఆశీర్వదించమని విశ్వాసముతో అందరు కలిసి స్వరముతో పాడి ప్రార్థిద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. దయచేసి ప్రియులారా, 2 చేతులు పూర్తిగా పైకి లేపి ఈ విచారణ నడిపించిన డిఎస్ఫోల్ ఫాదర్ గారు, మన మధ్యలో ఉన్న సహాయకుడు, అమ్మగారు, ఉపదేశి, సంఘ పెద్దలు, ఈ విచారణలో ప్రతి ఒక్క కుటుంబాలు, యవనస్తులు, పిల్లలను సమర్పించి ఈ 8 రోజుల ప్రియులారా తల్లి మరియ మాత యొక్క ఆరోగ్య మాత యొక్క మధ్యవర్తి ద్వారా ఈ విచారణ పైన దేవుని యొక్క అనుగ్రహ కటాక్షం, దేవుని యొక్క కారుణ్యంతో నడిపించమని విశ్వాసముతో ప్రార్థిద్దాం. మన పీఠాధిపతి ప్రకాశం పీఠాధిపతి ఈ నెల్లూరు మెత్రాసంలో ఉన్న ప్రతి ఒక్క గురువులను సమర్పించి పాడి ప్రార్థిద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రియులారా, దేవునికి సమర్పించినప్పుడు పూర్ణ హృదయముతో సమర్పించాలి. దానిలో నష్టం ఉండదు. ప్రియులారా, మీరు దేవాలయములు సమర్పించిన కానుకలు అది దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. మీరు సమర్పించిన కానుకల మీద ఏ గురువైనా ఎవరికైనా దానిలో బాధ్యత ఉండదు. బాధ్యత యేసు ప్రభువే. గురువైనా ఎవరైనా ఆ కానుకలే దేనికి యూజ్ చేయాలంటే ఈ దేవాలయములో యూజ్ చేయాలి.
అందుకే దేవుడు సన్నిధిలో సమర్పించిన కానుకలు ప్రతి గురువైన ప్రతి ఒక్కడైనా అది దేవాది దేవుని సన్నిధిలో వచ్చిన జవాబు. అందుకే ప్రియులైన విశ్వాసంతో ప్రార్థించుదాం. ఈ దేవాలయం నిర్మించిన సంవత్సరం నుంచి ఈ దేవాలయం ఒక పునీత తెరేస యొక్క మధ్యవర్తి ద్వారా ఈ స్థలం ఈ దేవాలయం అభిషేకముతో దేవ నడిపించమని విశ్వాసముతో పాడి ప్రార్థిద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. అర్పణ గీతం పాడి ప్రార్థిద్దాం. సహోదరి సహోదరులను నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకరింపు సాధింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మనం అర్పించిన అర్పణల దేవ అంగీకరించండి. మీ చిత్త ప్రకారము మీ సన్నిధిలో సేవ చేయడానికి అనుగ్రహము దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదనకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏం చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకం. మీ వాక్కు చేసి క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుదవి. మమ్మ రక్షించుడకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించుదును. మీ చిత్తము నెరవేర్చుచు
నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతను తన హస్తమును చాచి స్లీవపై శ్రమలను అనుభవించదు. ఇట్లా అదురుడు మరణమును శ్లాఘను ద్రాంచి ఉత్థానముతో అనుగ్రహించదు. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుడా ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామన వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మీతో ఎల్లప్పుడూ ఉండడకు మరి యొక్క ఆదరణకర్తను నేను ఇస్తున్నానని యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. మీ రెండు చేతులు మీ ముందుకు చాపి ఈనాడు పూజా సమయములో ప్రియులారా విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, నీవు నిగముగా పవిత్ర దేవు, సర్వ పౌత్రకి ఊటే నీవే. కనుక పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అదరు సిల్వ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమని అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. ఆ విధమైన భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరించుచు జీవమోసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముగల నిలిచి నీకు పరిచర్య చేయడకు మమ్మ పాత్రనకు చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఉంది పాలివారి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించు నన్న శ్రీశమును జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశము పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉదాహరణ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని గణదల్లి యొక్క మరియ మాతతోను, ఆమె యొక్క భర్త పునీత జోజపుతోను, పునీత అపోస్తలుతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. గౌరవమహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోదశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మేము విముక్తులము చేసి అన్ని కాలంలో సర్వదా కాపాడుదము. మేము మోక్షానంతరము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపులు లెక్కింపగా మీ శ్రైసభ విశ్వాసమును నిశ్చింపము. మీ చిత్త ప్రకారము మీ సభకి శాంతిని ఐక్యము అనుగ్రహింపము. ఇకములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైన పరిగణించే ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవమును నన్ను కాపాడునుగాక. ఆమేన్. వచ్చి క్రీస్తే అప్పరూపకరుడే, మేఘరథము పైన మహోన్నతముండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపకరుడే, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపకరుడు,
ఇగ్నాస్ వారు చేసిన జపం చెప్పి తద్వారా పరిపూర్ణ ఫలం మనం పొందొచ్చు. లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక స్వామి. ఆమేన్. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువ దాసురాలనైన నేను దేవరి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరి వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరునట్లుగా పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత ఉండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఈ ప్రకటనలు అయిన వెంటనే ఈరోజు మనం మరి మాత యొక్క పండుగ కొరకు సప్త దినముల నవదినాలు చేస్తున్నాం. 4 అంటే 9 కాక మనం 7 దినాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రకటన అయిన వెంటనే మరి ఆరోగ్య మాత యొక్క ప్రార్థన చెప్పబడుతుంది. అటు తర్వాత మన వ్యక్తిగత విన్నపాలు మరి తల్లి పెట్టుకుంటాం. ఆ తర్వాత స్వామి చివరి ఆశీర్వదిస్తారు. అది ఈ 7 రోజులు కూడా సప్రసాదం అయిన తర్వాత చెప్పబడుతుంది. ఇది ప్రకటన అయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ మరియు ఫాదర్ అగస్టిన్ మరియు ఐసక్, సిస్టర్ వాణి, జోసఫ్ రెడ్డి, కరుణ అండ్ శ్యామల అనేటువంటి ఫాదర్ గారికి బృందము ఈరోజు మన మధ్య వారు చక్కనటువంటి ఒక ప్రార్థన కూటం జరిపారు. ఎంతోమంది స్వస్థత పొందారు. నేను స్వామిని కొద్దిగా ఆలస్యంగా అడిగినాను, స్వామి వెంటనే ఒప్పుకున్నారు. నాకు చాలా తృప్తిగా ఉంది ఈరోజు స్వామి జరిపినటువంటి ప్రార్థన కూటం మరియు స్వస్థత ప్రార్థన. కాబట్టి మీ తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామికి సమర్పిస్తున్నాను. అలాగే వచ్చే సంవత్సరం అనగా మానికొమ్మల ఆదివారానికి మళ్ళా స్వామి మన దగ్గరికి వస్తారు వారి యొక్క బృందంతో. మరి మాతకి ఈ 7 రోజుల నవదినాలుగా మనం చేసుకుందాం. మరి మాత పండుగ పుట్టినరోజు సెప్టెంబర్ 8వ తారీఖు వస్తుంది. కాబట్టి ఈ 7 రోజులు కూడా, అంటే ఈ రోజు వదిలిపెడితే రేపు నుంచి వచ్చే రోజులన్నీ కూడా మీరు దయచేసి సాయంత్రం పూట దేవునికి రావాలని ఈ యొక్క శబ్ద దినముల తయారింపులో అందరూ పాల్పంచుకొని మనం చేస్తున్నాం. 8వ తారీఖు ఆదివారము, ముఖ్యంగా అది ఆదివారంగా మనం కొనియాడాలి మరి మాత పండుగ అయినను అది మరి మాత పండుగను ఆదివారం 2 చేరి కొనియాడుతాం. వచ్చే ఆదివారం 8వ తారీఖు పూజ అయిన తర్వాత మరి మాత యొక్క సపరము తేరు మన గుడి చుట్టూ తిప్పుకొని ప్రార్థన చేసుకుంటాం. సాయంత్రం మళ్ళీ సపరం తిప్పేది ఉండదు. కాబట్టి ఆ రోజు పండుగకు వచ్చేవాడు ఉదయం మనం రాగలిగితే సపరంలో పాల్పంచుకోవచ్చు. కానీ యథావిధిగా సాయంత్రం పూజ కూడా ఉంటుంది.
సెప్టెంబర్ 5వ తారీఖు మరియా మదర్ తెరేసా గారి యొక్క పునీత తెరేసా ఆఫ్ కలకత్తా మదర్ తెరేసా వారి యొక్క పండుగను మనం కొనియాడుచున్నాం. పోయిన 26వ తారీఖు మనం కొనియాడింది వారు ఈ లోకంలో జన్మించినటువంటి 114వ రోజు. అది మామూలుగా లోకస్తులు అలాగే కొనియాడతారు. కానీ తిరుసభలో ఉన్న మనము వారు మరణించిన రోజు మోక్షంలో పుట్టిన రోజుగా మనం కొనియాడతాం. కాబట్టి ఆ రోజు పూజ అయిన తర్వాత మదర్ తెరేసా గారి యొక్క మండపం ముందు ప్రార్థన చేసుకుని దండ వేసి ప్రత్యేక ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది వస్తు రూపంలో ఇచ్చారు, కొంతమంది డబ్బు రూపంలో ఇచ్చారు. కానీ కొరివి ఫ్రాన్సిస్ మరి అరుణజ్యోతి తల్లిదండ్రులు వారి కుమారుడైనటువంటి ఐశ్వర్ వారికి పని దొరకాలని 9 మాసాలు నవమాసాలుగా వాళ్ళు ప్రార్థన చేయగా దేవునికి అనుగ్రహం వల్ల వారి అబ్బాయికి పని దొరికింది. అందువల్ల వారు తమ కృతజ్ఞతాపూర్వకంగా అబ్బాయి పేరట ఈరోజు విందు మొత్తం కూడా వాళ్ళే మనకి ఇస్తున్నారు. కాబట్టి మీ అందరి తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ కుటుంబానికి వాళ్ళకి సమర్పిస్తున్నాను. వాళ్ళు ఈ మాట చెప్పడానికి ముందుగానే కొంతమంది తమ విరాళాలు వస్తువులు ఇచ్చారు. మంద రవికుమార్ మాస్టర్ పద్మ వారు ఒక మూట బియ్యం ఇచ్చారు. అలాగే బొందల విజయ్ మరి బొందల రమేష్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక్కొక్క మూటగా 2 మూటలు బియ్యం ఇచ్చారు. అలాగే బొందల విజయ్ మరి రమేష్ కాయగూరల కోసం 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఒక కుటుంబం తమ పేరు చెప్పొద్దని వాళ్ళు 2 మూటలు బియ్యం ఇచ్చున్నారు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మరి ఆ మూటల బియ్యము ఇవన్నీ లెక్క కట్టినప్పుడు దాదాపు 8,000 రూపాయలు అవుతుంది. ఈ బియ్యము మరి ఇవన్నీ కూడా ఇంకొక రోజు మనం ప్రార్థన కూడా పెట్టుకున్న వరకు వాటిని పెట్టుకొని ఉండలేము కాబట్టి పాడైపోతాయి. కాబట్టి వీటన్నింటినీ లెక్క కట్టి 8,000గా మన బోర్డింగ్ అబ్బాయిలకి అది వాడేస్తున్నాం. అదే డబ్బు గుడి లెక్కలో మనం కలిపేస్తున్నాం. అనగా 8,000 రూపాయలు వీరు ఇచ్చినటువంటి విరాళాలుగా పోగు చేసి ఈరోజు లెక్కలో కలపడం అయింది. ఈ వారంలో పండుగలు సెప్టెంబర్ 3వ తారీఖు పునీత ఎరగోరి గారి పండుగ, సెప్టెంబర్ 5వ తారీఖు కలకత్తా పురి మదర్ తెరేసా గారి పండుగ, సెప్టెంబర్ 8వ తారీఖు మరియ తల్లి యొక్క పుట్టుక పండుగ. పోయిన ఆదివారం వచ్చిన సంద 9,242 రూపాయలు. కుటుంబాల వద్ద నుండి మరియు వ్యక్తుల వద్ద నుండి కుటుంబ కాడికి దశభాగం వచ్చే విరాళాలు 13,700. బియ్యం బస్తాలు మరియు కూరగాయలకి ఇచ్చినటువంటి ఈ మొత్తం ఈ వస్తువుల విలువ 8,000 రూపాయలు. వీటన్నిటి కూడా మన గుడి లెక్కలో కలిపి ఉన్నాం. ముందు మళ్ళీ ఒకసారి ఇటువంటి ప్రార్థన కూడా పెట్టుకున్నప్పుడు ఆ డబ్బులు అందులో వేసి ఆ ఖర్చుకు మళ్ళీ వాడతాను. మళ్ళీ ఒకసారి ఫ్రాన్సిస్ కుటుంబానికి వందనాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు అందరూ దయచేసి నిలబడండి. ఇప్పుడు మరియ మాత యొక్క నవదిన జపంలో మొదటి రోజుగా మరియ మాత యొక్క ప్రార్థన అనేది చెప్పబడుతుంది. అందరు కళ్ళు మూసుకొని భక్తితో ఈ ప్రార్థన పాల్గొందాం. మరియ మాత స్వరూపాన్ని చూసి అందరూ ప్రార్థన చేయండి. ఆరోగ్యమాతకు ప్రార్థన. కనికరము నిలయమైన ఆరోగ్యమాత, మీ చెంతకు వచ్చిన మమ్మలను దీవించండి. మా విచారణ గురువులను, మీ కుమారుని తిరుసభలో పనిచేయ వారందరినీ, మా విచారణ సభ్యులను మరియు మమ్మందరినీ ఆశీర్వదించండి. మా అందరికీ మంచి తెలివితేటలను ప్రసాదించండి. ఓ తల్లి, మా కుటుంబాలను మీ వరములతో నింపి మా అందరి కుటుంబాలలో శాంతి, సమాధానము, సంతోషములను నెలకొల్పండి. ఓ మాత, మాకు మంచి ఆరోగ్యము ప్రసాదించండి. మా బంధుమిత్రాదులను, మాకు సహాయం చేసే వారిని, మా శ్రేయోభిలాషులందరినీ దీవించండి. మాకు వలసినంత వర్షమును తగిన కాలములో దయచేసి పైరు పంటలను సమృద్ధిగా దయచేయండి. మేమందరము మా పాపములను విడనాడి పుణ్య మార్గమును అనుసరించి
మీ కుమారుని మంచి అనుసరులుగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మమ్ము సకల అపాయముల నుండి కాచి కాపాడండి. మా ఈ మనవులను మీ దివ్యకుమార్ని విన్నవించి మాకు ఇవ్వమని మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆరోగ్య మాత వేడుదల ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థనను ఉదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండి పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ వ్యక్తిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. లోకమును రక్షింపబడక ముందే సర్వేశ్వరుని చేత దేవమాతగా తెలుసుకొనబడిన ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. శృంగారోద్యమనమున ఆది మానవుడికి ఎరిగింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పాపమనడే మబ్బులను పారద్రోలు ప్రకాశవంతమైన జ్ఞాన నక్షత్రముగా దీర్ఘదర్శకతే ఉపదేశింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. ఇహలోకమునకు ప్రయోజనము కలిగించు సౌందర్య నక్షత్రమనియు వరప్రసాద మేఘమనియు చెప్పబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మంచి వారికి పుణ్య నదిగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. జన్మ పాప రహితోద్భుగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సర్పరూపమైన పిశాచి తల నలుగురికి నిలిచిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మురైన పునీత జ్వాకీము అన్నమ్మ గర్భములో ఉద్భవించిన వయసు చెల్లిన తల్లిదండ్రులకు అద్భుతముగా జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కులు సకల పునీతులు పొందిన దేవవర ప్రసాదముల కన్నా అధిక ఇష్ట ప్రసాదములతో జన్మించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సృష్టింపబడిన సకల ప్రాణి సముదాయమునకు లభ్యపడని జ్ఞాన ఫలమును పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. స్పిరితు శాంతి యొక్క 7 వరముల చేత తదితర పుణ్యముల చేతను అలంకరింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదములందు అభివృద్ధి పొందిన ఉత్తమ బాలిక అయిన పాశములు అంటని విశేష దైవ అనుగ్రహం పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల కన్నా ధర్మ మార్గమును నిర్దిష్టము సంచరించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుట్టుక తోడుని మోక్ష ప్రకాశం పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ జన్మచే పరలోక వాసులకు ఇహలోక వాసులకు ఆనంద సంతోషములు కలుగజేసిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. పుట్టిన వెంటనే మీ తల్లిచే సర్వేశ్వరునికి కానుకగా సమర్పింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ తల్లిదండ్రులకు వాక్కుకు అందని సంతోషము కలిగించిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. అమిత మహిమాన్వితమైన మరియు పవిత్ర నామం పొందిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. 3 సంవత్సరముల ప్రాయము నుండి దేవాలయమునకు అప్పగింపబడిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. మీ కన్యత్వమును సర్వేశ్వరునికి అంకితము చేసిన పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. దేవాలయ అంకితులైన బాలికలతో నివసించు పునీత సకల పుణ్యములకు మాతృకగా ఉన్నడు పునీత ఆరోగ్యమాత, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు దివ్య వాగ్దాతములకు మేము అర్హులమగునట్లు పునీత ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పునీత కన్య మరియమ్మ, మీరు నడిచిన సంతోష పుణ్య మార్గమున మేమును మిమ్ము అనుసరించినట్లు మీపై నిజమైన భక్తి శ్రద్ధల మా హృదయమున కలుగునట్లును దయచేయవలనియు మిమ్ము మనవి చేయుచున్నాము. ఆరోగ్యమాత, మా పాపములను క్షమించి
మేము వేడుకొని విన్నపములను ఆలకించి మమ్ము రక్షించినట్లుగా మా కొరకు మీ దివ్య కుమారుని మనవి చేయనుదించండి. ఆమేన్. చేతులు జోడించి కన్ను మూసుకొని ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ మధ్యవర్తి ద్వారా నా కుటుంబముల దేవ విడుదల దయచేయమని చేతులు జోడించి ఈ బలిపీయడం యొక్క అభిషేకం, ఈ పూజా బలి యొక్క అభిషేకముతో దేవ విడుదల దయచేయమని విశ్వాసముతో పాడి ప్రార్థిద్దాం. ఆవే ఆవే మరియా. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. మీ రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ఈ 8 రోజులు తల్లి మరియమ్మక ఆరోగ్యమాది ఒక పండగ కొనియాడుతున్నప్పుడు ముందు ఈ వారములు ఈరోజు మీరు ఉదయకాలములు సమర్పించిన ఉద్దేశాలు మళ్ళీ ఒకసారి కూడా సమర్పించి ఆర్థిక సమస్యలు, కుటుంబములున్న అనారోగ్యం, కుటుంబములున్న సమస్యలు, జీవితములున్న దుఃఖం, మీ శరీరములున్న రోగాలు సమర్పించి పాడి ప్రార్థిద్దాం. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. ప్రియులారా, విశ్వాసముతో పూర్ణ హృదయముతో మీరు దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నాగపట్టణములో, మెచ్చుకోరేలో, లూర్దులో జరిగినటువంటి తల్లి మరియమ్మక మధ్యవర్తి ద్వారా ప్రార్థించుదాం. I deliver you, whoever you may be, unclean spirits, all satanic powers, all evil doers, with authority of Jesus Christ, with the power of our priestly ordination, with the presence of the priest here, and with the intercession of Mother Mary, Saint Michael the Archangel, Saint Benedict, Saint Anthony, I deliver you, I deliver from all the negative satanic powers from your family. Let us sing together, Ave, Ave Maria. Ave, Ave, Ave Maria, Ave, Ave, Ave Maria. దయచేసి రెండు చేతుల పూర్తిగా పైకిలేపి పాడదాం, కలిసి స్వరముతో పాడదాం. Ave, Ave, Ave Maria, Ave, Ave, Ave Maria. ప్రార్థించుదాము. ప్రియులారా, ప్రత్యేకం ఫాదర్ గారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అంటే పోయిన సంవత్సరం కూడా విషయాను ప్రియులారా, డివైన్ మెర్సీకి మీరందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అక్కడ 24 గంటల ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి మొదటి శనివారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. రాత్రి జాగరణ ప్రార్థన ప్రతిరోజు ఉదయం అంటే 24 గంటల ఆరాధన జరుగుతుంది. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు 1 గంట 2 గంట అక్కడ కూర్చుండే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. ప్రతి నెలలో 2వ వారములు 2వ గురువారం నుంచి శనివారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఆశ్రమ వడకం జరుగుతుంది. ఈ నెలలో 13వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆశ్రమ వడకం జరుగుతుంది. మీ ప్రార్థనలు మా కోసం, మన డివైన్ మెర్సీ కోసం మీరందరూ ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయండి. మీకోసం మన ఫాదర్స్, మన టీం మెంబర్స్ అందరూ మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ వాక్య ప్రసాదించు
ఈ బలి అర్పణముతో పవిత్ర ఆహారముతోను మీ విశ్వాసములు పోషించు దివ్య జీవితము ప్రసాదించు ఈ వరప్రసాదమును వాను స్వీకరించి మీరు నిత్య జీవము భాగ్యమునకు కూడా ఆరోగ్యముతో కృపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏమనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి వినండి. బయట వాతావరణం కొద్దిగా తడిగా ఉంది కాబట్టి అన్నాన్ని మన హాల్లో ఏర్పాటు చేసి ఉన్నాం. స్త్రీలకి పురుషులకి వేరువేరుగా తొక్కిసలాట లేకుండా నిదానంగా వెళ్ళండి. మొట్టమొదటిగా పిల్లలు వెళ్ళాలి, ఆ తర్వాత స్త్రీలు పురుషులు. మళ్ళా గుర్తు చేస్తున్నా, ప్లేట్లో వేసుకున్న అన్నం ఖచ్చితంగా మీరు తినాలి, బయట ఎవరు పడేయకూడదు. ఇంత ప్రార్థన చేసి అలా చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి వ్యక్తిగతంగా మీకు ఎంతగా ప్రార్థించువో మరియా పరదేశుల